సింపుల్ అండ్ టేస్టీగా మసాలా చాయ్ ఎలా చేయాలో చూసేద్దామా? హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు సింపుల్ అండ్ టేస్టీగా మసాలా చాయ్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాననమాట నా స్టైల్‌లో. నా స్టైల్ అంటేనే సింపుల్, సింపుల్ అంటే నా స్టైల్ అండి. చాలా సింపుల్‌గా చూపిస్తాననమాట. ఏంటో నాకు సండే వస్తే నా ఇన్నోవేషన్స్ అన్నీ గుర్తొస్తాయన్నమాట చేసేయాలని చెప్పి. సో, సండే కొంచెం టైం దొరుకుతది కదండీ! సో, ఫస్ట్‌గా అయితే అదే మనం టీ పెట్టుకునే బౌల్ పెట్టేసుకోవాలన్నమాట స్టవ్ మీద. నెక్స్ట్ వీ హ్యావ్ టు యాడ్ వాటర్. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. సో, ఆ గ్లాస్ ఆఫ్ వాటర్‌ని వేడెక్కిన బౌల్‌లో పోసేస్తున్నానన్నమాట చక్కగా. పోసేసిన తర్వాత వాటర్ బాయిల్ అవ్వాలన్నమాట. నేను చాలా హైలో పెట్టానండి. బికాజ్ మనకంతగా వెయిట్ చేసేంత ఓపిక ఉండదన్నమాట. సో, ఇది వచ్చేసరికి తాజ్ మహల్ టీ పౌడర్ అండి. మేము గత 7 ఇయర్స్‌గా అదే యూజ్ చేస్తున్నామన్నమాట. సో, తాజ్ మహల్ టీ పౌడర్. సో, 1 ½ స్పూన్ వేస్తున్నానన్నమాట. అంటే నేను తీసుకున్న గ్లాస్ ఆఫ్ వాటర్‌ని బట్టి నేను టీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అలాగే మీరు ఒకవేళ 2 గ్లాసెస్ తీసుకుంటే గనుక 2 గ్లాసెస్ ఆఫ్ టీ పౌడర్ వేయండి. సో, అదంతా మరిగిందండి టీ పౌడర్ మొత్తం. సో, సిమ్‌లో పెట్టాను. టీ పౌడర్ మరిగేదాకా హైలోనే ఉంచుకోండి. నెక్స్ట్ ఏ గ్లాస్‌తో అయితే వాటర్ తీసుకున్నానో ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఆ గిన్నెలోకి యాడ్ చేశానన్నమాట. నెక్స్ట్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వచ్చేసరికి 2 స్పూన్స్ వేసానండి. బికాస్ నేను చాలా స్ట్రాంగ్‌గా పెట్టాను. అంటే టీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకుంటాం. బికాస్ నాకు మా హస్బెండ్‌కి స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, అదే రోజు మా అక్క కూడా ఉందన్నమాట. అందరికి పెడుతున్నా. హియర్ కమ్స్ ద మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఇలాచీ అండ్ లవంగా అనమాట. నేను కొంచెం చెక్క పౌడర్ కూడా వేసానండి. అది మిస్ అయింది క్లిప్. సారీ ఏమనుకోవద్దు. సో, చెక్క పొడి దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు. అర్థమైంది కదండీ! దీనివల్లే మనం ఈ టీని మసాలా చాయ్ అని పిలుస్తాం. సో, అల్లం కూడా వేసుకోవచ్చండి. బట్ అది అల్లం చాయ్ అవుతది గానీ, మసాలా చాయ్ అవ్వదు. సో, మసాలా చాయ్‌కి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి చెక్క పొడి, ఇలాచీ, ఇంకా లవంగా అనమాట. సో, మన టేస్టీ, టేస్టీ టీ రెడీ అయిపోయింది. సారీ చాయ్. చాలామంది చాయ్ అంటారు, టీ అంటారు. బట్ ఏదైతేనేముందండి చక్కగా ఉంటుంది గదా! అసలలా ఈవినింగ్ అయ్యేసరికి చాయ్ తాగుతూ ఉంటే విత్ బిస్కెట్స్ ఆర్ సమ్ బజ్జీలు, పునుగులు. ఆ మిల్క్ తీసుకున్న గ్లాస్‌లోనే వేసేస్తున్నానండి. నాకు ఇంకో గ్లాస్ తీసుకునే టైం లేదు. అంటే వీడియో లాగ్ అయిపోతుందని. ఇక్కడ నేను క్లాత్ యూజ్ చేస్తున్నా గదా! పోయటానికి. ఇంతకుముందండి హోల్డర్ యూజ్ చేసేదాన్ని. ఆ హోల్డర్ ఎలా పట్టుకున్నానో ఏమో, అది తీసుకొని ఇలా టీ పోస్తుంటే మొత్తం ఒలికిపోయి నా కాలంతా కాలిపోయిందండి. హోల్డర్ పట్టుకొని గిన్నెలు పట్టుకుంటున్నప్పుడు. సో, అప్పటినుంచి భయమండి నాకు హోల్డర్ పట్టుకోవాలంటే. సో, ఐ విల్ గో విత్ మై కంఫర్ట్. మై కంఫర్ట్ వాజ్ టేకింగ్ సమ్ క్లాత్ అండ్ పోరింగ్ అనమాట. సో, మన వేడి వేడి మసాలా చాయ్ రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి. డైలీ ప్రిఫర్ చేయనండి. బట్ ఎప్పుడైనా ఒకసారి ఇట్లా సండేస్ కానీ అట్లా నార్మల్‌గా చేసే టీ, చాయ్ కాకుండా ఇట్లా మసాలా చాయ్ ట్రై చేయండి. సూపర్ టేస్టీ మసాలా చాయ్ రెడీ అనమాట. అసలు ఆ అరోమా భలే ఉందండి. నాకేంటో అరోమా చూసి పిచ్చుందండి. ఫస్ట్ దేన్నైనా సరే ముక్కులోకి లాగేస్తాననమాట అరోమాని మొత్తం. సో, అదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫాలో మై ఛానల్. బాయ్ దెన్.